యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట ఆలేరు పట్టణంలోని ఈద్గా వద్ద బక్రీద్ పండుగను పురస్కరించుకొని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముస్లిం సోదరులను కలిసి అలై బలై తీసుకుని బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. दुम्बा लेके आते हुए अल्लाह अकबर कहते हुए हज़रत इब्राहिम अलैहिस्सलाम ला इलाहा इल्लल्लाह वल्लाहु अकबर वलिल्लाहिल हम्द यादा బాధ్యతనే बात ये भी सुन ले लेकिन पर खुदा न करे और जानवरों को अल्लाह के नाम पर कुर्बान करे और ये बता अल्लाहु अकबर ला इलाहा इल्लल्लाह वल्लाहु अकबर वलिल्लाहिल हम्द अशहदु अन ला इलाहा لا إله إلا هو الرحمن الرحيم ألف لام ميم آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار ربنا ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين నేను ఈ ప్రాంతవాసినిగా మీ అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ త్యాగాలకు ప్రతీకంగా జరుపుకునే ఈ పండగ నిజంగా పేద ధనిక లేకుండా తోటి వారికి సాయం చేసే గుణము అల్లా ఇచ్చిన ఆశ్రయంతో అందరం మంచిగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రేమ ఆప్యాయతగా జరుపుకునే బక్రీదు అందరి ఇళ్లలో వెలుగు నింపి అందరూ సుఖ సంతోషాలతోటి అల్లా ఆశ్రయం వల్ల ఇంకా దినదినాభివృద్ధి చెందాలని ప్రేమతోటి మరొకసారి మీకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పకుండా మీ అందరి ప్రేమ ఆప్యాయతోటి ఈరోజు ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్పుగా మీ అందరి సహకారంతో గెలిచిన నేను మీ అందరికీ ఎల్లవేళలా అన్ని విషయాల్లో అండ ఉంటాను తెలియజేస్తూ ఇక్కడ స్థానిక సమస్యలు కూడా మా ముస్లిం సోదరులు 2-3 చెప్పారు. ఇక్కడ మీకు సంబంధించినటువంటి ఆ 2.5 ఎకరాల జాగు విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వంతో మాట్లాడి ఆ ల్యాండ్ వచ్చే విధంగా ఇక్కడ ఈద్గా దగ్గర గతంలోని కూడా రోడ్ వేస్తానని చెప్పినాం. దానికి కూడా ప్రహరీ కూడా ఇస్తాను మాట ఇచ్చినాం. వచ్చే మీకు రంజాన్ వరకు ఖచ్చితంగా అది 2 కూడా నెరవేర్చి మనం ఏదైతే కూర్చున్న ప్లేస్ లో కూడా సీసీ రోడ్ వేస్తా అని చెప్పి మనం నెక్స్ట్ కూర్చున్న ఇక్కడ నమాజ్ చేసుకునేది సీసీ రోడ్ మీద మనం సీసీ వేస్తా అని చెప్పి మాట ఇస్తూ ఆలేరులో ఇప్పటికే అక్కడ ఇచ్చినటువంటి 3 పనులు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. కొత్తగా మొన్ననే ఇక్కడ వచ్చిన కాబట్టి మా మత పెద్దలు కానీ మీరందరూ చూసినటువంటి చెప్పినటువంటి ఖచ్చితంగా ఈ 2-3 పనులు చేస్తానని మాటిస్తూ త్యాగాల ప్రతిభగా చేసుకున్నటువంటి బక్రీదు అందరం స్నేహభావంతో కలిసిమెలిసి మనకెంత ఉన్నదని కాదు, మనకున్న దాంట్లో కొంత దానం చేయడం, మన వాళ్ళని కూడా మనతో సుఖ సంతోషంతో పండుగ జరుపుకునే విధంగా అందరినీ కలుపుకొని అందరికీ సహాయ సహకారం అందించడం నిజంగా గొప్పతనం. మనిషికి ఎంతుందని కాదు, ఎంతమందికి మనం సాయం చేసినాం, ఎంతమందికి మనం ఆదర్శంగా నిలుస్తున్నాం అన్నదే ముఖ్యం. కాబట్టి మీ అందరి ఆప్యాయత ప్రేమ ఆప్యాయతతోటి ఆలేరు నియోజకవర్గం ముఖ్యంగా యారుట పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ముస్లిం మైనార్టీ సోదరులకు ప్రభుత్వ పరంగా నా పరంగా అండ ఉంటాను తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి పెండింగ్ పనులను కూడా తప్పకుండా 6 నెలల్లో కంప్లీట్ చేస్తాను మాటిస్తూ ఆలేరు ప్రజలకు ఎప్పుడు కూడా అన్ని విధాలా నేను తోడుండి మీ అందరి సహకారంతో
కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా కూడా అభివృద్ధిలో ముందుంటూ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ అల్లా ఆశీర్వాదం వల్ల మనందరం దినదినాభివృద్ధిగా అందరం అభివృద్ధి చెందుతూ మనం కూడా మన వంతు సాయంగా కొంతమందికి సహాయం చేయడం నిజంగా అల్లా కృపతోటి త్యాగాల ప్రతీకంగా. అంటే ఇస్లాం ప్రవక్తలలో ఒకరైనటువంటి ఇబ్రాహిం గురించి నేను తెలుసుకున్న దాంట్లో, ఇబ్రాహిం వాళ్ళ భార్య భర్తలకు చాలా కాలం తర్వాత ఒక సంతానం జన్మిస్తుంది. లోక కళ్యాణం కోసం ఆ అల్లా చెప్పి తన కొడుకును బలియమంటే ఆ ఇబ్రాహిం ఎక్కడ కూడా వెనకాడకుండా తనకు ఎన్నో పుణ్యాలు ఎన్నో ప్రార్థన చేసిన తర్వాత పుట్టినటువంటి ఇస్మాయిల్ను కూడా బలిదానం చేయడానికి బలిదానం చేయడానికి సిద్ధమైతే తన కొడుకు ఇస్మాయిల్ కూడా తెలుసుకుంటాడు, మా నాన్న అల్లాహ్కి మాట ఇచ్చిండు, నన్ను బలిదానం చేయడంలో ఎక్కడ వెనకాడతాడో, ఇచ్చిన మాట ఎక్కడ వెనకపోద్దని చెప్పి ఆ తండ్రికి ఒక సూచన చేసి, మీరు నన్ను బలిదానం చేసినప్పుడు కుర్బాన్ చేసేటప్పుడు కళ్ళకు గంతలు కట్టుకోవాలని చెప్పి ఆ ఇబ్రాహిం గారు చెప్తే, ఆ ఇబ్రాహిం గారు ఎక్కడ కూడా పుత్రశోకం లేకుండా అల్లాహ్కి ఇచ్చినటువంటి మాట ప్రకారం బలిదానం చేయడానికి సిద్ధమైన సమయంలో అల్లాహ్ ఆశీర్వాదం వల్ల దుంబా అంటే మన పొటేల్, ఆ తల నరికేటప్పుడు అక్కడ పొటేలు తల ఉండడం నిజంగా త్యాగాల ప్రతిమగా అది. ఇస్లాం ప్రవక్త అయినటువంటి ఇబ్రాహిం మాట తప్పకుండా చేసినటువంటి ఆ సాహసం, ఆ త్యాగమే ఇవాళ మనం బక్రీద్గా జరుపుకుంటున్నాం. కాబట్టి ప్రపంచ శాంతి నెలకొల్పాలని చెప్పి 80,000 మంది ప్రవక్తలను అల్లా భూలోకాన్ని పంపి మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా శాంతి నెలకొల్పాలి, మనం సంపాదించిన దాంట్లో కొంత మన పక్క సోదరులకు కానీ మన వాళ్ళకు పంచాలనే ఒక ప్రతిమతో ఏర్పడినటువంటి ఈ బక్రీద్ ఇంత భక్తి శ్రద్ధలతోటి ప్రార్థనతో జరుపుకొని మీ అందరి ఆశయం వల్ల ఆలేరు ప్రాంతం ఇంకా కూడా దినదినాభివృద్ధిగా ఈ ప్రాంతం అభివృద్ధి చేసి తెలంగాణ రాష్ట్రంలో ఆలేరును ముందుంచడంలో మీ అందరి సహాయ సహకారాలతోటి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తూ మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తి మీ ప్రేమ అభిమానంతోటి ఇలా నేను ఇక్కడ ఒక ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్గా మీ అందరికీ అందుబాటులో ఉండి, ముఖ్యంగా పెద్దలు చెప్పినట్టుగా ఇక్కడ జిమ్ కానీ అదేవిధంగా అక్కడ పాల సెంటర్ తగినటువంటి దాని ప్రయారి కూడా కానీ అన్ని విధాల ప్రభుత్వ నిధుల నుంచి తప్పకుండా చేస్తానని చెప్పి తెలియజేస్తూ